దొంగ ఓట్లపై శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని చంద్రగిరి టీడీపీ నేత పులివర్తి నాని ఆరోపించారు. పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వత్తాసు పలుకుతూ అరెస్ట్ చేశారని వాపోయారు. శాంతియుతంగా పోరాటం చేస్తున్న కార్యకర్తలను సైతం అదుపులోకి తీసుకున్నారని, అందుకు తన మనసు కలిచివేసిందన్నారు. తన పోరాటం భావితరాల భవిష్యత్తు కోసమన్నారు. న్యాయం ధర్మం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు. జరిగిన సంఘటన నా కోసమో, నా కుటుంబం కోసమో, నా పిల్లల కోసమో కాదు. ఒకసారి ఆలోచించాలి అధికారులు, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ కానీ. ఎందుకంటే ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో మన తుమ్మలగుంట అపరిచితుడు ఏ విధంగా దొంగ ఓట్లు తెరలేపి సుమారు 63,000 ఫామ్ 6లు పెట్టడం కానీ, ఫామ్ 7లు కానీ, ఫామ్ 8లు కానీ అన్నీ కలిపి 1,16,000 పెట్టడం, దాని ద్వారా గెలవాలనుకోవటం మన తుమ్మలగుంట అపరిచితుడు చేస్తున్నాడు. మీకు అందరికీ తెలుసు. ఒకసారి అధికారులారా కళ్ళు తెరవండి. నేను చేసిన పోరాటం ఇంత తాగదు మాది. ఈ పోరాటం ఎంత దూరానికి ముందుకు పోతాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు సామాన్య పౌరుడు కలిగించాలి. సామాన్య పౌరుడు గెలిపిస్తేనే ప్రభుత్వం ఏర్పడాలి, ఎమ్మెల్యే గెలవాలి. నీలాగా 2019లో దొంగ ఓట్లతో గెలిచే పరిస్థితి చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు అవసరం లేదు. న్యాయంగా ఏ విధంగా ముందుకు పోయి ప్రజాబలంతో గెలవాలనే ఉద్దేశంతో నేను ఉన్నా. మా కోసమో, మా కుటుంబం కోసం కాదు. నిన్న జరిగినటువంటి సంఘటనకి నన్ను వచ్చి పరామర్శించిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులకి, అధికారులకి, ప్రజలందరూ కూడా మరొకసారి. చంద్రగిరిలో 1,00,000 దొంగ ఓట్లు ఉన్నాయని, చంద్రబాబు అసత్య ఆరోపణలు చేశారని చంద్రగిరి వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆక్షేపించారు. చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేయడం బాధేస్తుందన్నారు. అసత్య ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలని సూచించారు. టీడీపీ హయాంలోనే 1,000 దొంగ ఓట్లు చేర్చారని, అప్పట్లో తన తండ్రి భాస్కర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేశారు. కవింపు చర్యల్లో భాగంగానే పులివర్తి నాని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని వివరించారు. గౌరవనీయ ఎక్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు పెద్దలు మా మీద ఆరోపణలు చేయడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 1,00,000 పైన దొంగోట్లు ఉన్నాయని చెప్పి ఈరోజు పెద్దల ఆరోపణలు చేయడం జరిగింది. నిజంగానే ఆరోపణలు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మా తాత చంద్రబాబు నాయుడు గారు ఒకే కలిసి చదువుకున్న వాళ్ళు. నాకు నిజంగానే పెద్దలంటే గౌరవం ఉండేది. ఈరోజు నిజాలు తెలుసుకోకుండా ఈ విధంగా అసత్యాలు తెలియకుండా ఈరోజు పెద్దలు ఈ విధంగా ఆరోపణలు చేయడం నిజంగానే ఆయన వయసుకి ఇది తగింది కాదని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం 2019కి 2,91,427 ఓట్లు, అంటే 2,91,000 ఓట్లు సుమారు 2019కి ఓట్లు ఉండడం జరిగింది. 2024కి వచ్చేసరికి 3,08,000 ఓట్లు ఈరోజు మొన్న డ్రాఫ్ట్లో కూడా పబ్లిష్ అయ్యి రావడం జరిగింది, ఫైనల్ డ్రాఫ్ట్లో. అంటే గత 5 సంవత్సరాల్లో కేవలం 16,000 ఓట్లు మాత్రమే నమోదవ్వడం జరిగింది. అందులో కూడా తిరుపతి రూరల్లోనే సుమారు 10,000 పైన ఓట్లు నమోదవడం జరిగింది. దాని ముఖ్య కారణం తిరుపతికి ఎక్కువ ఉపాధి కోసం చుట్టుపక్కల ఉన్న గత 10 కాన్స్టిట్యున్సీల నుంచి జనాలు కావచ్చు, చాలామంది కావచ్చు తిరుపతికి రావడం జరుగుతుంది. తిరుపతికి ఎవరు వచ్చినా కూడా తిరుపతిలో ఉండేది తక్కువ. ఎందుకంటే ఆ భూభాగం తిరుపతి రూరల్ అనేది 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. తిరుపతి రూరల్లోనే 90% ఎక్కువ మంది ఉంటారు. అది కూడా గత 5 సంవత్సరాల్లో 160 అపార్ట్మెంట్లు, 5,200 ఇళ్ళు, కొత్త ఇళ్ళు ఒక్క తిరుపతి రూరల్లో రావడం జరిగింది. 5,200 ఇళ్ళు వచ్చినప్పుడు కనీసం ఇంటికి ఒక ఇద్దరు వేసుకున్నా, ఒక 1.5 ఇద్దరు వేసుకున్నా కూడా ఒక 10,000 ఓట్లు కనీసం అంటే వాళ్ళు నమోదు చేసుకుంటారు. ఇది తెలుసుకోకుండా లోకల్లో చెప్పిన నాయకుల మాటలు విని ఈరోజు ఈసీకి ఈ విధంగా మేము దొంగోట్లు ఎక్కిస్తున్నామని చెప్పి మా మీద కంప్లైంట్ చేయడం నిజంగానే పెద్దలు ఈరోజు కంప్లైంట్ చేసిన దానికి చాలా బాధ అనిపించింది. ఈరోజు గౌరవనీయ
ఎక్స్ చీఫ్ మినిస్టర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.